శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 3వ అధ్యాయము అచల లక్షణం 3వ కందార్థము క్రమ సంఖ్య 34. పలుకున పలుకగరాకను తలపోయుదమనిన మదికి తగులక ఎప్పుడున్ ములుగృత్స సంధి లేకను కలిగున్నది బట్ట బయలు గదరా మాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న. పలుకన్న పలుకాక తలపన్నదెరుగాక చలి అండవానల నలాయక నిలసుండు గదరా మాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. క్రిందటి కందార్థంలో నాలో ఉండి సమస్తమును తెలుసుకొనుచున్నదే జ్ఞానము, జ్ఞాత, అదే ఎరుక. ఎరుకచే తెలియబడు సమస్తము ఎరుకయే కనుక ఎరుకచే పరిపూర్ణము తెలియబడదు. ఎందుచేతననగా పరిపూర్ణములో ఎరుక లేదు గనుక అట్టి పరిపూర్ణమును గురుమూర్తి బోధ చేసి తెలియపరిచినను పరిపూర్ణము ఎరుగబడదు. ఎందుకంటే తెలియపరిచిన సమస్తము ఎరుకయే. అట్టి లక్షణములు లేనిదై అంతటా ఉన్నది ఏదో అది అన్వయ వ్యతిరిక్త భావములో ఎరుక చేతనే పరిపూర్ణమును ఉన్నదని గుర్తించవలెను. కనుక పరిపూర్ణము తెలియబడినట్లుగా ఉన్నను తెలియబడేది కాదు, కానీ గురుమూర్తి ద్వారా తెలుసుకోదగినది అని ఎరుగుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 34 అచల పరిపూర్ణ దర్శనము. పలుకున పలుకగరాకను తలపోయుధమనిన మదికి తగులక ఎప్పుడు ములుగృచ్చ సంధులేకను కలిగున్నది బట్ట భయల్ గదరా మాయన్న. ఇదిగో చూడు కదులాధోయన్న. పలుకన్నా పలుకాక తలపన్నాదెరుగాక చలియండవానాల నలయాక నిలచుండు గదరా మాయన్న. ఇదిగో చూడు కదులాధోయన్న. శిష్య, గురుదేవా, మా నాయన, నా తండ్రి అంటూ గురువు శిష్యుడిని సంబోధిస్తున్నాడు. మా నాయన, నా తండ్రి. బట్టబయలు అంటే పరిపూర్ణము ఏ విధమైన శబ్దము లేనిదై పలుకున పలుకగా రాదు. ఇట్టిదని మాటల చేత చెప్పడానికి సాధ్యం కాదు.
తలపోయుదమని నా మదికి తగులక, అంటే ధ్యానించుటకు గాని ఊహించుటకు గాని మనస్సుకు గుర్తుకు వీలుగాక. మనసుకి కూడా ఊహ రాదు. ఆహా, ఎందుకంటే రూపనామములు లేకపోయినప్పటికీ కూడా గాలిని, వాటి ఉనికిని కనుగొని శబ్దం ఇట్లుంది, స్పర్శం ఇట్లుంది అని చెప్పగలనేమో కానీ ఇది అట్లు కాదు. కనుక బుద్ధికి కూడా సఖ్యము కానిదై ఎప్పుడు సర్వాకాల సర్వావస్థల యందు ములుగృచ్చ సంధులేక, అంటే గుండు సూది కూడా దిగుటకు ఖాళీ లేక, ములుగృచ్చుటకు కూడా వెలితి లేనిదై సర్వత్రా శాశ్వతమై నిండి ఉన్నది. కలిగున్నది, స్వతాసిద్ధమై ఉన్నది. ఇదిగో చూడు. ఎలా చూస్తావు? నీ గుర్తును విడిచి చూడు, అంటే ఎరుకను విడిచి చూడు. ఎరుకతో చూసేదంతా వెరుకే కదా, కనుకని ఎరుకతో చూసేదంతా ఎరుకే. అందుకే నీ గుర్తును విడిచి చూడు అన్నాడు, అంటే ఎరుకను విడిచి చూడు. అంతటా నిండి ఉన్న పరిపూర్ణము ఇదిగో నీ ఎదుటనే ప్రత్యక్షంగా ఉన్నది. కదలాదోయన్న, చలించక ఉన్నది. అంటే అది కదిలించినను కదులుట లేదు. నా చెయ్యి చూడు కదులుచున్నది, కానీ పరిపూర్ణము కదులుట లేదు. అంతేకాదు, పలుకన్నా పలుకాక తలపన్నా వెరుగాక, అంటే దాని యందు శబ్దం ఎంత మాత్రము లేదు. కనుక మాటల చేత తెలియరాక, మాటలు తన యందు లేక, అంటే శబ్దముచే గాని జ్ఞానముచే గాని తెలియబడక, సంకల్పమునకు గాని ఆలోచన అన్నది లేక, అంతేగాక ఈ చలి ఎండ వానల నలయాక నిలచుండు గదరామాయన్న, ఇదిగో చూడు కదలాధోయన్న, అంటే అందక చలికి, ఎండకు, వానలకి మొదలగు ప్రకృతి లక్షణములకు వికారము చెందక సర్వకాలముల యందు ఒక్క రీతిగానున్నదే, అదే పరిపూర్ణము. ఇదిగో చూడుము నాయన, ప్రత్యక్షంగానే ఉన్నది. యథోవాచా నివర్తంతే హప్రాప్య మనసా సహా అన్నట్లు, హప్రాణ మనసశుభ్ర అన్నట్లుగా మాటలకు గాని మనస్సుకు గాని అందనిది పరిపూర్ణ పరబ్రహ్మము. శబ్దము ఎంత మాత్రము లేనిది, అంటే జ్ఞానము ఎరుక లేనిది. కనుక శబ్దం అనగా జ్ఞానము, వేదము ఓంకారమని అర్థము. కనుక మరి వేదాంతాతీతము పరిపూర్ణ పరబ్రహ్మము అట్టిది కాదు. ఒకవేళ భావ వాగ్భాంచన ద్రాక్ష్యం ద్రష్టదర్శన వర్జితం శుద్ధ పూర్ణం నిరాధారం పూర్ణాత్ పూర్ణం బహాత్పరం అన్నట్లు ఆ పరిపూర్ణ పరబ్రహ్మము భావము చేత గాని లేక వాక్కు చేత గాని తెలియరానిదై ఉన్నది. అంతేకాక ద్రష్ట అనగా చూచువాడు, దర్శన అనగా చూపులకు కూడా సఖ్యము కానిది. కనుక శుద్ధమైన పరిపూర్ణము నిరాధారమైనది, అది పూర్ణము కంటే పూర్ణమైనది, పరము కంటే పరమైనది. ఎలాగంటే భావ వాగ్భాంచన గ్రాహ్యం, అంటే పరిపూర్ణ పరబ్రహ్మము భావము చేత గాని వాక్కు చేత గాని తెలియరానిదై ఉన్నది.
అది హవాజ్ఞానస గోచరమై ఉన్నది. మరి భావమనగా తలంపు అవును. లేక ఆలోచన అని సామాన్యార్థము. ఉమ్. విశేషార్థములో సత్తు, సత్తు అనగా అస్తిత్వము, ఉనికి కలిగి ఉన్న పదార్థములన్నీ భావ పదార్థములు. ఉమ్. నిజమగు ఉనికి లేని పదార్థములన్నీ అభావ పదార్థములు. లేని కనుక ఇచ్చట భావముచే గాని వాక్కుచే గాని గ్రాహ్యము కానటువంటిది అచల పరిపూర్ణ పరబ్రహ్మము. ఈ భావమునే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు పలుకున పలుకగరాకను తలపోయిదమనిన మదికి దగులకయపుడున్ ములుగృచ్చ సంధులేకను కలిగున్నది బట్టబయలు గదరా మాయన్న అంటూ సెలవిచ్చారు. ఇదిగో చూడు కదలాదోయన్న అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము వాచ్యార్థములకు అందినటువంటిది కాదు. మరియు లక్ష్యార్థములుగా మదిలో దానిని తలపోయిదమని నన్ను మనసుకు సాధ్యపడదు, అంటే మనసుకు తగలదు. మాటల చేత చెప్పుటకు ఎందుకు సాధ్యము కాదనినా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము రూపము లేనిది. అవును. కనుక రూపము లేని దానిని వర్ణించి చెప్పుటకు సాధ్యం కాదు. పరిపూర్ణ పరబ్రహ్మమందు మనసు తోచుచున్నదే గాని మనస్సునందు పరవాక్యము లేదు కనుక అవును మననము చేయుటకు సాధ్యపడదు. అందుకే కేనోపనిషత్తులో నతత్ర చక్షుర్గక్షతి నవాగక్షతి నో మనా న విద్మో న విజానీమో హతైవధను శిష్య హన్యదేవా తద్విదితాధదో అవిదితాధది ఇది సుశ్రుమ పూర్వేశ ఏనస్తద్వ్యాస చక్షురే అంటూ సెలవిచ్చారు. అంటే వాక్కుకు అందదు, మనస్సుకు కంటికి అందదు, జ్ఞానమునకు కూడా తెలియరానిదేదో అది తెలిసిన దానికంటేను తెలియరాని దానికంటేను వేరుగానున్నదని పూర్వము పెద్దలు తెలుసుకొని శిష్యులకు ఉపదేశించారు. కనుకనే యతోవాచ నివర్తంతే అప్రాప్య మనస్సాసహ అనగా మనస్సు వాక్కు దేనిని తెలుసుకొనుటకు అసమర్థులై వెనకకు మరలెనో అది పరిపూర్ణ పరబ్రహ్మము అంటూ మనకు కఠోపనిషత్తులో నైవ వాచా న మనసా ప్రాప్తం సఖ్యేన న చక్షుషా హస్థిత భ్రువతో హన్యత్ర కథం తదుపలభ్యతే అంటూ మనకు సెలవిచ్చారు. అంటే వాక్కు మనస్సు కండ్లకు ప్రాప్తము కానిది ఉన్నదని చెప్పుటకు మరొక రీతిగా దానికి ఉపలబ్ధి కాజాలదు. అవును. అది ద్రష్ట దర్శన వర్జితం. అవును. ఏది పరిపూర్ణ పరబ్రహ్మము. ద్రష్ట అనగా చూచువాడు, దర్శన అనగా చూపు లేనిది. ఏది కనిపించుచున్నదో అదంతయు దృశ్యము. అవును స్వామి. జ్ఞానరూపమై తెలుసుకొనున్నట్టిది ఏదో అది దృక్కు, అది ఏ బ్రహ్మము. అది కేవలం జ్ఞాన మార్గ వస్తువుకు దృక్కే. ఆ జ్ఞాన మార్గ వస్తువుకు దృక్కే సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు పూర్ణముగా నుండి నువ్వులలో నూనె రీతిగా నుండి సర్వాధిష్టానమై సర్వానకు ఆధారమై వెలుగుచుండుట వల్ల దాని ఎందుండు సర్వ చరాచర జంతుజాలములు అప్పుట్టుచు గిట్టుచు మహాప్రలయమున తిరిగి మళ్ళీ దాని ఎందు ప్రవేశించే లయమందుట వల్ల ఆ దృక్కే బ్రహ్మమనబడును. కనుక అట్టి బ్రహ్మమును దృక్కనియు సంవిత్తనియు తెలివి అనియు చిత్తమనియు జ్ఞాపకమనియు చైతన్యమనియు ఎరుక అనియు ఈ విధమైన పలు విధములైన శబ్దములచే పిలువబడుచున్నది. అవును. పరబ్రహ్మకు దృక్కు సచ్చిదానంద రూపమైనది.
అంటే సత్తు చిత్తు ఆనందములే స్వరూపమైనది. ఉమ్, దృక్కనగా జీవ సంబంధమైన జ్ఞానము, ఉమ్, దృశ్యమనగా జీవున కెరుకైనట్టి సకల ప్రపంచము. ఉమ్, ఈ దృక్కు దృశ్యము ద్రష్ట, ఈ త్రిపుటిలో ఇందులో ఏది లేకున్నా తక్కినవి రెండు లేనివే. అవును. కనుకనే దృగ్దృశ్య వివేకమని అధిష్టాన చేతన బ్రహ్మమని మతకర్తల నిర్ణయం. ఉమ్, ఈ పద్ధతి తెలిసిన వారికి జన్మరాహిత్యమగునని మానవలోకమును భ్రాంతిలో ముంచుచున్నారు. అవును స్వామి. మతకర్తలంటే ఈ ఇతర అద్వైత మతస్థులు. ఇతర మతస్థులు. ఈ దృగ్దృశ్య వివేక నిర్ణయము సత్తు చిత్తు ఆనంద రూప బ్రహ్మము. ఇతర మతస్థులు అంటే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు అని. అవునవును. ఈ దృగ్దృశ్య వివేక నిర్ణయము సత్తు చిత్తు ఆనంద రూప బ్రహ్మము. కనుక జనన మరణ పద్ధతి గల ఉపాధి ప్రళయముందినది గాని జనన మరణములు ఉత్పత్తి ప్రళయములు లేని త్రిపుటి గాని ఆ పరిపూర్ణ పరబ్రహ్మం కాదు. కాదు. అందుకనే ద్రష్ట దర్శన వర్జితమైనది అన్నారు. అది పరిపూర్ణ పరబ్రహ్మమని తెలియము. ఉమ్, ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఎటువంటిదనగా శుద్ధమైనది, స్వచ్ఛమైనది, దోషరహితమైనదని నానార్థములు గలవు. అవును. ఇంకా చెప్పాలి అంటే కొందరు తెల్లనిది తెలుపు రంగు గలది, సూర్యకిరణములను విశ్లేషిస్తే వచ్చు 7 రంగులలో తెలుపు ఒక వర్ణం కాదు. కాదు. కానీ అన్ని వర్ణముల యొక్క సంశ్లేషమునందు కలుగు వర్ణము తెలుపు. ఉమ్, వర్ణింపబడినది ఉమ్, ఆయనను సూర్యకిరణముల యొక్క ప్రకాశమే కదా. అవును స్వామి. అది మల్లెపువ్వు వలె తెల్లగా నుండదు. ఉండదు. అది స్వచ్ఛమైనది. ఉమ్, దాని ఏ ఇతర వర్ణములు లేనట్లుగా తోచినా దాని యందు ఇతర రంగులు ఉండనే ఉన్నవని అట్లే ఆ పరమాత్మ స్వరూపము బీజరూపముగా ధరించి ఉన్నది. అవును. ఇంకా దాని యందు దోషముల వర్ణాత్మకమగు లేక మహాపవిత్రముగా తోచబడిన ఉపాధులను పొందే దోషం మాత్రము దాని స్వభావమై ఉన్నది కదా. అవును స్వామి. అక్షరోపాధి అని ఉపాధి ద్వయముగా పరిణమించే దోషము దాని యందు గర్భీకృతమై ఉన్నది. అవును. అందుకనే నిర్దోషంకే సమం బ్రహ్మ అని చెప్పినప్పుడు కేవలము దోషరహితమైనదొక్క పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే అంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు సెలవిచ్చినారు. ఇంకా భ్రాంతిరహిత శ్లోకమునందు యథానాకం తథాశుద్ధం తస్మాత్ శుద్ధే నిర్ణయ జగదస్థితి కో వేద నాస్తి కోనచ నిర్ణయ అన్నట్లుగా నేను లేకుంటే ఎట్లుండునో అట్లే శుద్ధమైన పరిపూర్ణముండును. నేను లేకుండా చేతనేది శుద్ధమని వర్ణించబడినది. నిరాధారం, ఏ ఆధారం లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము నిరాధారమైనది. అంటే దానికి ఏది ఆధారముగా లేదు, అది దేనికి ఆధారము కాదు. అవును. ఆధారం అనగా మూలము, అవును. లేక ఆశ్రయం అని అర్థము. మరి నిరాధారం అంటే పరిపూర్ణ పరబ్రహ్మము దేనికి ఆశ్రయము ఇవ్వదు, ఒకదాన్ని ఆశ్రయము కోరదు. అన్నింటికి ఆశ్రయమునిచ్చేది మూలమైనది పరమాత్మనే, ఎరుకనే. అవును. ఈ చేతన బ్రహ్మమే అన్నింటికి ఆధారము, ఆశ్రయము. అవును. ఇంకా మూలము అధిష్టానమై ఉన్నది. ఈ విషయమని శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు ఎరుకే ఎరుకకు కొడుకులు, ఎరుకే తల్లిదండ్రి ఎరుకకెరుకే ఇతరులు, ఎరుకే ఎరుకకు మూలము, ఎరుకకు మూలంబు భయలం చెట్లందునోయి, ఎరుకే ఎరుక కేమీ లేదోయి.
ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును చూచి ఎరుక తాలేనాని ఎగిరిపోయితే పైమాట ఎట్లందునోయి ఎరుకకేమీ లేదోయి అంటూ సెలవిచ్చినారు. అవును స్వామి. అంటే ఎరుకనే ఎరుకకు కొడుకులు, అవును. ఎరుకని తల్లి తండ్రులు, ఎరుకకు ఎరుకే ఇతరులు, అవును. ఎరుకకు ఎరుకనే మూలమని ఎరుగుము. అవును స్వామి. ఎరుకకు అచల పరిపూర్ణ పరభయలని మూలమని చెప్పరాదు. ఉమ్. అది దేనికి ఆధారము కాదు. జీవేశ్వర జగత్తు పరిపూర్ణమందు లేదు, లేదు. అందుకే దానిని లేనెరుక అన్నారు. ఉమ్. ఈ లేనెరుక పరిపూర్ణమందు ఎండమావులలో నీరు వలె తోచుచున్నది. ఉమ్. ఎండమావులందు నీరెట్లు లేదో పరిపూర్ణమందు జీవేశ్వర జగత్తు పుట్టనే లేదు. అవును స్వామి. అంటే పారమార్థికముగా లేదు, లేదు. వ్యవహారికముగా ఉన్నదని చెప్పవలెను. ఉమ్. పరిపూర్ణము పుట్టించదు, గిట్టించదు. అవును. ఎరుక యొక్క జాడ తెలియదు, చట్టు వలె కదలకుండా ఉన్నది. అవును. కనుక పరిపూర్ణ పరబ్రహ్మము నిరాధారమైనది. అది పూర్ణాత్ పూర్ణం. అంటే మనకు తెలియబడు విశ్వాకారముగు బ్రహ్మము విశ్వగతము, విశ్వాతీతమును అయి పూర్ణముగా వస్తువు యొక్క వెలుపల లోపల ఆకాశము వలె సర్వవ్యాపకమై నిండుకొని ఉన్నదని ఇతరులు అంటుంటారు. అవును. దీనిని ప్రత్యక్ష పూర్ణమని చెప్పుదురు. ఉహుం. ఎలా అంటే ఇది అంతటా నిండుకొని ఉన్నట్లు కానవస్తుంది, నిజంగా నిండి లేదు. ఆ. ప్రత్యక్షంగా సూర్యుడు నక్షత్రములు ఎన్నో రేట్లు చిన్నవిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా యథార్థముగా ఎన్నో రేట్లు అవి పెద్దవై ఉన్నాయి. అవును స్వామి. అట్లే ప్రత్యక్ష పూర్ణము అంతటా నిండి ఉన్నట్లుగా కనిపించుచున్నను ఏకదేశీయమై ఉన్నది. ఆ. ప్రత్యక్ష వస్తువైన ఎరుక కంటే పరోక్షమైన పరిపూర్ణ పరబ్రహ్మము పూర్ణము కంటే పూర్ణముగానున్నది. ఆ. కనుకనే దాన్ని పరాత్పరమన్నారు. పరము కంటే పరమైనందున పరాత్పరమని చెప్పబడెను. తనకు సన్నిహితముగానున్నది తన శరీరం. ప్రతివాడు వ్యవహారములందు శరీర తదాత్మము చెంది శరీరము తానని బుద్ధితోనే కార్యములు చేస్తూ ఉంటాడు. అట్టి తనకు పరముగానున్నది. పంచభూతాత్మకమగు బ్రహ్మాండము దానికి పరముగానున్నది. ఈశ్వరును కంటే పరముగానున్నది బ్రహ్మము. అనగా అన్నింటికీ పరమైనది పరమాత్మ. మరి పరమాత్మ కంటే పరమై శ్రేష్టమైనది పరిపూర్ణ పరబ్రహ్మము. కనుకనే పరిపూర్ణ పరబ్రహ్మము పరాత్పరము అని అన్నారు. అందుకని ఆ భద్రాద్రి శతకంలో అవనిలో నీరులో అగ్నిగోత్రంబులో మారుతమందు వ్యోమంబులోను సురులలో నరులలో గిరులలో చెరులలో తరులలో హరులలో కరులలోను ఊళ్ళలో గూళ్ళలో రాళ్లలో రోళ్లలో లేళ్లల్లో కోళ్ళల్లో తేళ్లలోను గొడ్లలో గుడ్లలో బుడ్లలో వడ్లలో చీమలో దోమలో పాములోను అచలమయ్యుండు కాలత్రయంబులందు బాధితము లేక కేవల బ్రహ్మముండు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస రక్షితాం కాం అంటూ సెలవిచ్చినారు. సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక చెప్తున్నాడు. ఇంకో చోట
సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టియున్నప్పుడు సృజన లేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల చంచలము లేక ప్రాగ్దక్షణంబులు పక్షిమోత్తరముల నాలుగు మూలల మీద నడమ క్రింద అచలమై స్వచ్ఛమై ఆధ్యాంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను ఏకమయ్యుండు ఏ బాధ లేకయుండు అట్టి వస్తువ కేవలాత్మనగబడును రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస రక్షితాంక అంటూ సెలవిచ్చారు. ఇంకాను వసుధలో ననగదు వార్ధిలో మునగదు గాఢాగ్ని చేత దగ్ధంబుగాదు గాలికి గూలదు కరముల జిక్కదు పాషాణములనైన పగలిపోదు వానకు తడవదు వడిగండ్ల నవ్వదు అస్త్రశస్త్రంబుల హతముగాదు ఎండకు ఎండదు యుండ నీడకు రాదు ఘనపాశములనైన కట్టుబడదు చలికి వనకదు భయముల కులికి పడదు అచలమయ్యుండు పరిపూర్ణమవల చరిత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంక అంటూ మనకు సెలవిచ్చారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా స్వామి. జై గురుదేవ.